ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி இழந்து வியாழ முழங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంతవిందు కలందేలోరెంబావాయ్. ఈ 13వ పాసురంలో మన ఆండాళ్ తల్లి గోపికను ఉద్దేశించి కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని 10 తలలు గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణగణ సంకీర్తన చేస్తూ శ్రీకృష్ణుని చేరగోరు గోపికలందరూ సంకేత స్థలమును ఎప్పుడో చేరిపోయిరి. నీవు ఇంకనూ లేవకున్నావు. తెల్లవారిందని సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులయి వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదానా, ఇకనైనను లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణుని దరి చేరుకొనుటకు, శ్రీకృష్ణ విరహతాపం తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయం, మంచి కాలం. ఓ సుందరీ, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటా శుభములే కలుగును. ఆండాళ్ తిరువడిగలే శరణం.